అందరికీ నమస్తే అండి. అప్పుడెప్పుడో 1979లో వచ్చిన అందమైన అనుభవం సినిమాలో ఒక పాట ఉంటుంది. చాలామందికి గుర్తుండే ఉంటుంది ఆ పాట. ఇప్పటికీ కూడా డీజేల్లోనో అక్కడ ఇక్కడ ఉర్రూతలేస్తుంది ఈ పాట. కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు కయ్యాలే లేనోళ్ళు కవ్వించే సొగ్గాళ్ళు. సో ఈ పాట చాలా మొత్తెక్కిస్తుంది, చాలా కిక్కిస్తుంది. అంటే యూత్ కుర్రాళ్ళ పవర్ ఏంటి, కుర్రాళ్ళలో జోష్ ఏంటి, కుర్రాళ్ళ ఆలోచనలు ఏంటి అనేది 1979లో ఆత్రేయ గారు రాసిన పాట ఇది. ఆచార్య ఆత్రేయ గారు రాసిన పాట. సో అప్పుడే గతమును పూడ్చేది వీళ్ళు, చరిత్రను మార్చేది వీళ్ళు, కథలై నిలిచేది వీళ్ళు, కళలకు పందిళ్ళు వీళ్ళు, అవన్నీ రాసుకొచ్చారనమాట. అలాగే మరో చరణంలో తలతల మెరిసేటి కళ్ళు, నిగనిగలాడేటి ఒళ్ళు, విసిరే చిరుజొళ్ళు, చిరునవ్వు జల్లు, ఎదలో నాటేను ముళ్ళు. సో ఆటగాళ్ళు, పాటగాళ్ళు, అందమైన వేటగాళ్ళు, హద్దులనేవి లేని వాళ్ళు, ఆవేశం ఉన్నవాళ్ళు. సో ఈ పాట లిరిక్స్ చాలామందికి తెలిసే ఉంటుంది. కరెక్టే. కుర్రాళ్ళు ఇప్పుడు దేశవ్యాప్తంగా ట్రెండింగ్లో ఉన్న వర్డ్ ఏంటంటే జెన్జీ. ఎస్, 1995 నుంచి 2010 మధ్యలో పుట్టిన, ఒకప్పుడు ఒక తరం అంటే ఒక 20 ఏళ్ళలో 25 ఏళ్ళలో, కానీ ఇప్పుడు ఒక జనరేషన్ అంటే గ్యాప్ తగ్గిపోతుంది, జనరేషన్ గ్యాప్ తగ్గిపోతుంది. అంటే ఒకప్పుడు తెలివితేటలు రావాలంటే, కామన్ సెన్స్ రావాలంటే, లోకజ్ఞానం రావాలంటే, లోకం అంటే ఏంటి తెలియాలంటే ఒక మనిషి పుట్టిన తర్వాత 20 ఏళ్ళు 18 ఏళ్ళు నిండాల్సి వచ్చేది, 20 ఏళ్ళు నిండాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు 15 ఏళ్ళకే లోకజ్ఞానం వచ్చేస్తుంది, 16 ఏళ్ళకి 17 ఏళ్ళకి పిల్లలకి లోకజ్ఞానం వచ్చేస్తుంది, ఏంటనేది తెలుస్తుంది. దానికి కారణం సోషల్ మీడియా కావచ్చు, అండ్ మారుతున్న సంస్కృతి సాంప్రదాయాలు ఇవన్నీ కావచ్చు, అండ్ ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, లేదా ప్రపంచంలో మారుతున్న అనేక పరిణామాలు కావచ్చు. అంటే అందుకే జనరేషన్ గ్యాప్ తగ్గింది. పిల్లలకి చిన్న వయసులోనే లోకజ్ఞానం వచ్చి, కామన్ సెన్స్ వచ్చి, మంచి చెడు ఆలోచించే తత్వం వచ్చినప్పటికీ ఇంకా పెద్దవాళ్ళు ముసలైపోయినట్టే, పిల్లలు యంగ్ ఏజ్కి వచ్చేసినట్టే. అందుకే జనరేషన్ గ్యాప్ తగ్గింది. అందుకే ఇప్పుడు 15 ఏళ్ళు 95 నుంచి 2010 మధ్యలో పుట్టిన వాళ్ళు జెన్ జెడ్, జెన్ జీ అంటున్నారు. 2010 తర్వాత పుట్టిన వాళ్ళని జెన్ ఆల్ఫా అంటున్నారు. అయితే ఈ జెన్ జీ చుట్టూనే ఇప్పుడు దేశ రాజకీయాలు తిరుగుతున్నాయి. అవును. సో ఎందుకు తిరుగుతున్నాయంటే, ఈ జంజీ తలుచుకుంటే ఏదైనా సాధించగలరు అని మొన్న ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర జరిగిన సీజేపీ ఆందోళనలో, అప్పటి వరకు సీజేపీ అనేది కేవలం ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మాత్రమే, ఒక ఇన్స్టాగ్రామ్ పేజీ మాత్రమే, ఒక ట్విట్టర్ పేజీ మాత్రమే, ఒక సోషల్ మీడియా వేదిక మాత్రమే. కానీ బీజేపీ పెద్దలకు, నరేంద్ర మోదీ గారికి, అమిత్ షా గారికి అత్యంత సన్నిహితుడైన ఒక కేంద్ర మంత్రిని రిజైన్ చేయించే వరకు ఈ జంజీ ఫైట్ చేశారు. అండ్ ఎప్పుడు అర్ధరాత్రి వేళ వీడియోలు చెయ్యని నరేంద్ర మోదీ గారి చేత వరుస పెట్టి వీడియోల మీద వీడియోలు చేస్తున్నారు. అండ్ ఏనాడు కూడా తమను పట్టించుకొని రాజకీయ పార్టీల నాయకుల చేత, ప్రధాన స్రవంతి మీడియాల చేత జంజీ 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 అనిపిస్తున్నారు. వీళ్ళు మాతోనే ఉన్నారు, వీళ్ళు మాతోనే ఉన్నారని వైసీపీ లాంటి వాళ్ళు ప్రచారం కూడా చేసుకునేంత వరకు తీసుకొచ్చారు. ఎస్, నన్ను అడిగితే జంజీ గ్రూప్ని ఎవ్వరూ మభ్యపెట్టలేరు, జంజీ వాళ్ళని ఎవరూ కూడా మోసగించలేరు, ఎవరు వారిని ప్రలోభ పెట్టలేరు, ఎవరు వారిని ఏమార్చలేరు, ఎవరు వారిని మార్చలేరు, ఎవరు వారిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు, ఎవరు వారి గొంతు నొక్కలేరు, ఎవరు వారి స్వేచ్ఛను హరించలేరు. ఆ ప్రయత్నం చేస్తే కేంద్రంలో ఒక రకంగా నియంతగా ఉన్న ఒక బలమైన రాజకీయ ప్రత్యర్థి కూడా లేని నరేంద్ర మోదీ గారి ప్రభుత్వమే వీళ్ళను గొంతు నొక్కేసేది. కానీ గొంతు నొక్కడానికి ప్రయత్నించి విఫలమయ్యారు కాబట్టే మొదటి వారం రోజులు గొంతు నొక్కాలని చూశారు, అందులో విఫలమయ్యారు కాబట్టే తలదించాల్సి వచ్చింది, మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చింది, వాళ్ళ మీద కేసులు కూడా ఇప్పుడు విత్డ్రా చేయాల్సి వస్తుంది. అది జంజీ పవర్. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి జంజీ మాతోనే ఉంది అని వైసీపీ వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. అది వాళ్ళ అవివేకానికి, వాళ్ళ అజ్ఞానానికి, వాళ్ళ ఫేక్ ప్రచారానికి అదొక నిదర్శనం.
జంజీ ఏ ఒక్కరికో అమ్ముడుపోరు, జంజీ ఏ ఒక్కరికో అనుకూలంగా ఉండరు. ఒకవేళ ఉన్నా మీరు ఒకవేళ జంజీ అయితే ఈ వీడియో చూస్తుంటే జంజీ గ్రూప్కి చెందిన వాళ్ళు అయితే అనుకూలంగా ఉండొద్దు, ఒక పార్టీకి అనుకూలంగా ఉండొద్దు. ఎన్నికలకు 2 నెలల ముందో నెల రోజుల ముందో జస్ట్ లాస్ట్ 5 years ఏం జరిగింది అనేది రివైండ్ చేసుకోండి, పరిపాలన రివైండ్ చేసుకోండి. మీ స్థానిక ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది లాస్ట్ 5 yearsలో, మీ ఎంపీ పనితీరు ఎలా ఉంది లాస్ట్ 5 yearsలో, మీ ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది లాస్ట్ 5 yearsలో అనేది రివైండ్ చేసుకోండి. అప్పుడు ఒక పార్టీకి అనుకూలంగా మారండి, ఓటు వేయండి, ఏదో మీకు నచ్చిన పార్టీకి ఓటు వేయండి. ఆ తర్వాత మళ్ళీ తటస్థంగా వచ్చేయండి, తప్పు చేసినవాడు తాట తీయండి, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టండి, యాక్టివ్ అవ్వండి. ఇప్పుడు జంజీ గ్రూప్ అలాగే ఉన్నారు, దేశవ్యాప్తంగా అలాగే ఉన్నారు. దేశం మొత్తం మీద జంజీ గ్రూపు దాదాపుగా 33% వరకు ఉంటే మన రాష్ట్రంలో తక్కువే ఉన్నారు, అరౌండ్ ఒక 25-27% వరకు ఉన్నట్టున్నారు. ఎందుకంటే సౌత్లో ఆ మధ్య 1990sలోను 2000 స్టార్టింగ్లోను సౌత్లో విపరీతమైన ఫ్యామిలీ ప్లానింగ్ పాటించారు, సో కుటుంబ నియంత్రణ పాటించారు. దానివలన మన ఇప్పుడు జంజీ కూడా ఉత్తరప్రదేశ్, బీహారు, రాజస్థాను ఆ ప్రాంతాల్లో విపరీతంగా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళ జనాభా జంజీ జనాభా ఎక్కువ ఉంది. కానీ మన రాష్ట్రంలోనూ తమిళనాడులోను కేరళలోనూ తక్కువ ఉంది. దానికి కారణం అదే. సరే, ఏదైనా సరే, నేను మొన్న మా ఊర్లో నాకు జరిగిన సన్మాన కార్యక్రమంలో కూడా నేను ఒక మాట చెప్పాను. మా ఊరు యువతంతా కూడా యాక్టివ్గా ఉండండి, 10 రోజులకు ఒకసారో 15 రోజులకు ఒకసారో మీరు ఒక 20 మంది 30 మంది కలిసి మీటింగ్ పెట్టుకోండి, గ్రామ సమస్యల మీద మాట్లాడుకోండి, రాజకీయాల మీద మాట్లాడుకోండి, చైతన్యంగా ఉండండి అని చెప్పాను. ఒక కంక్లూజన్కి రండి, ఆ విషయాన్ని మీ ఇంట్లో పేరెంట్స్తో డిస్కస్ చేయండి అని చెప్పా. ఇప్పుడు మీ అందరికీ కూడా చెప్తున్నా, ఈ వీడియో చూస్తున్న ప్రతి జంజీ వాళ్ళకి చెప్తున్నా, లేదు ఒకవేళ పెద్దలు వీడియో చూస్తుంటే పిల్లలకు చూపించండి. మీరు రాజకీయ పక్షాలకు అనుకూలంగా ఉండొద్దు. నేను వీకెండ్ కాబట్టి సరదాగా పిచ్చపాటిగా మాట్లాడదామని ఈ వీడియో చేస్తున్నా. మీరు ఒక రాజకీయ పక్షాలకు అనుకూలంగా లేదా వ్యతిరేకంగా ఉండొద్దు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎవడో ట్రోల్ చేస్తాడు, మీరు ట్రోల్ చేయొద్దు, జస్ట్ అబ్జర్వ్ చేయండి అంతే. పవన్ కళ్యాణ్ గారిని ఎవడెవడో జేజేలు కొడతాడు, మీరు జేజేలు కొట్టొద్దు, జస్ట్ అబ్జర్వ్ చేయండి అంతే. లోకేష్ గారికి ఎవరెవరో భజన చేస్తారు, మీరు భజన చేయొద్దు, జస్ట్ అబ్జర్వ్ చేయండి అంతే. జగన్మోహన్ రెడ్డి గారి భజన అవ్వద్దు, లోకేష్ గారి భజన అవ్వద్దు, పవన్ గారి భజన అవ్వద్దు. వీళ్ళని వ్యతిరేకించొద్దు, వాళ్ళని వ్యతిరేకించొద్దు, ఆయన్ని వ్యతిరేకించొద్దు, జస్ట్ అబ్జర్వ్ చేయండి. వీళ్ళు ఎంతవరకు పనికొస్తారు, మనకు రానున్న 25 ఏళ్ల భరోసా వీళ్ళు ఇవ్వగలరా లేదా అనేది అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసేప్పుడు నిర్ణయం తీసుకోండి. మీ అబ్జర్వేషన్స్ మీ పేరెంట్స్తో డిస్కస్ చేయండి. అప్పుడు మీ ఇల్లు బాగుపడుతుంది, మీ ఊరు బాగుపడుతుంది, మీ నియోజకవర్గం బాగుపడుతుంది, మీ జిల్లా బాగుపడుతుంది, మన రాష్ట్రం బాగుపడుతుంది ఖచ్చితంగా. ఇదే చైతన్యం, ఇదే రాజకీయ చైతన్యం. జంజీ అబ్జర్వేషనే చైతన్యం. ఆ చైతన్యం రావాలి, ఆ అబ్జర్వేషన్ రావాలి. దానికోసమే నా ఛానల్ పెట్టిన ఏదో రకరకాల వీడియో పొలిటికల్ అనాలిసిస్ చేసినప్పటికీ నా భవిష్యత్తు లక్ష్యాలు వేరు. రాష్ట్రంలో రాజకీయ చైతన్యం తీసుకురావడమే నా మెయిన్, రాజకీయాల్లో పారదర్శకత తీసుకురావడమే నా మెయిన్ అజెండా. నేను ఇప్పుడు నెక్స్ట్ పెట్టబోతున్న అతిపెద్ద ప్లాట్ఫామ్, మన భారతదేశ మీడియాలో ఇప్పుడు వరకు లేని ప్లాట్ఫామ్ ఒకటి నేను తీసుకురాబోతున్నా తెలుసా. కాకపోతే నేను పూర్తిగా రివీల్ చేస్తా త్వరలో. అది రాజకీయాల్లో మరింత పారదర్శకత తీసుకురావడం కోసం, మరింత చైతన్యం తీసుకురావడం కోసం మా టీం పనిచేస్తుంది అనమాట. ఒక ప్లాట్ఫామ్ తీసుకొస్తున్నాం. అందుకే దానికి జంజీ మనకు చాలా అవసరం. అందుకే వైసీపీ వాళ్ళు నిన్న మొన్న సాక్షిలో తెగ రాస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి జంజీ సపోర్ట్ అని. అంత సీన్ లేదు వాళ్ళకి. అండ్ లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రస్తుతానికి వద్దు. సో జంజీ అంటే ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. అసలు నాకు తెలిసినంత వరకు రాను ఎన్నికల్లో డబ్బు ప్రభావం తగ్గిపోద్ది. సో డబ్బులు ఇస్తే ఓట్లు, ఇప్పుడు మన ఏజ్ గ్రూప్ ఒక 35, అంటే నేను 35 దాటేసానులే. సో 35 సంవత్సరాల లోపు వాళ్ళు ఎన్నికల్లో డబ్బులు ఇస్తారని ఎవరు ఆశించరు. ఇప్పుడు మా పేరెంట్స్ స్థాయి వాళ్ళు మాకంటే ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు పెద్దలు ఎన్నికలు వచ్చాయంటే అమ్మయ్య మాకు డబ్బులు వస్తాయి అని ఆలోచిస్తారు. డబ్బులు లేకపోతే ఓటు కూడా వేయడానికి ఇష్టపడరు మనకంటే పెద్దవాళ్ళు. మన ఏజ్ గ్రూప్ వచ్చేసరికి అంటే 30 to 40 వాళ్ళు ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదులే, ఇవ్వడం ఇంపార్టెంట్ కాదు, ఇచ్చినా సరే మేము అనుకున్న వాళ్ళకి ఓటు వేస్తాం అనే దీనిలో ఉంటారు. ఇంకా చిన్నోళ్ళు అంటే జంజీలు ఏం ఆలోచిస్తారు తెలుసా, ఏంటి ఎన్నికలకు డబ్బులు ఇస్తావా, ఓట్లకు డబ్బులు ఇస్తావా, ఇచ్చినా అసలు ఇచ్చేవంటే ఊరుకోను, కంప్లైంట్ చేస్తా అనేంత అగ్రెసివ్గా ఉంటారు. అలా ఉండాలి, అలాగే ఉండాలి. సో రాను 2034 ఎన్నికలు వచ్చేసరికి ఖచ్చితంగా ఎన్నికల్లో డబ్బు ప్రభావం తగ్గుద్ది, ఎన్నికల్లో కులం ప్రభావం తగ్గుద్ది నేను అనుకుంటున్నా. సో అందుకే వీకెండ్ కాబట్టి జంజడ్ మన దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశంగా ఉన్నారు కాబట్టి, మన రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశంగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ప్రభావం మరింత ఉంటుంది, మరింత ఎక్కువగా ఉంటుంది.
సో రాజకీయంగా చైతన్యంగా ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.